కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కోయదొర శ్రీనివాస్ రాజు గారు. నమస్కారం గురుగారు. ఓం నమః శివాయ నమః. గురుగారు, మార్చి 1 తారీఖు నుంచి తులారాశి వారికి అసలు ఏ విధంగా ఉంది గురుగారు? ఆర్థికంగా కానివ్వండి, బిజినెస్ పరంగా కానివ్వండి. ఈ తులరాశి వాళ్ళకి అదృష్టము, జీవితము, లలాటకము, యోగము ఎన్నో రోజుల నుంచి ఎన్నో బాధలు పడుకుంటూ ఎన్నో కష్టాలు పడుకుంటూ ఇప్పుడు వాళ్ళకి ఒక మంచి అవకాశం, ఒక లక్కు లాంటిది వచ్చేసింది. వీళ్ళు ఊహించని అదృష్టాన్ని వీళ్ళు పొందబోతున్నారు. అంటే ఒక స్త్రీ రూపంలోంచి, అంటే స్త్రీ అంటే అమ్మాయి రూపంలోంచి కానీ, లేదు వాళ్ళు చేసే బిజినెస్ రూపంలోంచి కానీ, అలాగా లేదా వాళ్ళ ఇంట్లో లేదా అతనికైనా కానీ ఆమెకైనా కానీ సంతాన రూపంలో సంతానం వచ్చినా కూడా, అతని నుంచి ఒక సంతాన రూపంలోంచి వచ్చినా కూడా ఒక అదృష్ట యోగం అనేది వాళ్ళకి కలిసి వస్తుంది. ఆ కలిసి వచ్చిన కాడి నుంచి వాళ్ళకి మంచి అదృష్టము, మంచి మంచి పనులు, ఎన్నో రోజులు పెండింగ్ పడ్డ కేసులు, ఎన్నో రోజుల నుంచి మీరు తిరిగే లాయర్ దగ్గర తిరగాల్సినవి కానీ, పోలీస్ స్టేషన్ దగ్గర తిరగాల్సినవి కానీ, కోర్టు దగ్గర తిరగాల్సినవి కానీ, కొన్ని సాల్వ్ కావాల్సినవి ఆటోమేటిక్గా కొన్ని రాబోతున్నాయి. మరి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం అనేది కలిసి వచ్చే యోగం కనబడుతుంది. అదృష్ట యోగం అంటారు. ఆ అదృష్ట యోగము, ధనప్రాప్తి యోగము, కలిసి వచ్చే యోగం ఉంది. కానీ ముఖ్యంగా మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి మెయిన్గా ఎదుటి వాళ్ళని బాగా నమ్ముతుంటారు. ఎవరు ఏది చెప్పినా, ఎవరు ఏది అని చెప్పాలనుకున్నా కూడా వీళ్ళ మైండ్లో అనేది ఏరే ఆలోచన రాదుగా. ఎవరు ఏది చెప్పినా కూడా అదే వింటారు. ఆ మాటని దాని ఫాలో అయిపోతుంటారు. ఆ ఫాలో అయిపోయి వీళ్ళు ఏమవుతారంటే అధోగతి పాలవుతుంటారు. ఎందువల్ల అంటే ఎదుటివాడి మాటలు నమ్మిన దానివల్ల వీళ్ళ విషయాలన్నీ చెబుతుంటారు. వీళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ కానీ ఏ విషయమైనా కానీ చెబుతుంటారు. అలాంటి చెప్పిన విషయాలన్నీ ఎదుటివాడన్నీ గ్రహించేసి తెలుసుకొని ఆ విషయాలు మీకు ఎవరికి పడదో వాళ్ళ దగ్గర పోయి మీ పర్సనల్ విషయాలన్నీ చెబుతుంటారు వాళ్ళకి. అలాగ చెప్పిన దానివల్ల మీరు అక్కడ ఆఫీసులో మీరు చాలా ఇబ్బంది పాలవుతుంటారు. అక్కడ గౌరవంగా ఉండవలసిన వాళ్ళు మీ పర్సనల్ విషయాలు కొన్ని చెప్పిన దాని వలన వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు ఇంక వేరే విధంగా అర్థం చేసుకొని మిస్అండర్స్టాండింగ్ చేసుకొని మిమ్మల్ని చాలా వరకు ఇబ్బంది పాలు చేసి అధోగతి చేసే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి. కాబట్టి కొన్ని జాగ్రత్త పడాలి. ఎక్కడికి పోయినా కూడా అతి జాగ్రత్త చాలా ముఖ్యం. కాబట్టి ఎదుటి వాళ్ళు నమ్మకూడదు ఎక్కువ. ఈ రాశి వాళ్ళు, ఈ తుల రాశిలో ఉండవలసిన వాళ్ళు ఎదుటి వాళ్ళ మాటలు కానీ, ఎదుటి వాళ్ళు చేసే పనులు కానీ, వాళ్ళు చెప్పినట్టుగా వీళ్ళు చేయటం కానీ అలాగ చేయకూడదు. కొన్ని చేయాలంటే కొన్ని వదిలేయాలి. అన్నీ కావాలంటే మనకు దక్కవు. ఆ విధంగా కొన్ని జాగ్రత్తలు పడినట్టుకైతే చాలా వరకు చాలా విధానాలుగా బాగుంటుంది. కళ్యాణ పరంగా ఎలా ఉంది గురుగారు? కళ్యాణ యోగం ప్రకారంగా చూసుకుంటే మంచి విధంగా వీళ్ళు ఏ విధంగా ఊహించుకుంటారో వీళ్ళ మైండ్లో ఫలానా స్త్రీని పెళ్లి చేసుకోవాలన్న ఒక కోరిక, ఆలోచన ఉంటుంది. అంటే ఫలానా స్త్రీ ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలి, నేను చెప్పిన మాట నాకు కరెక్ట్గా సెట్ కావాలి, నేను ఏ మాట చెప్పినా కూడా నా మాట వినాలి, కుటుంబాన్ని చూడాలి, అమ్మా నాన్నని చూడాలి, అత్తామామని చూడాలి, నన్ను చూడాలి, ఇంట్లో ఎలాంటి చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా అన్నింటిని సమస్యని పరిష్కారం చేయాలి అన్న ఒక మైండ్లో ఉండవలసిన ఒక ఆలోచన ఏ విధంగా అనుకుంటారో అదే విధంగా వాళ్ళకి ఆ స్టైల్లోనే సెట్ అవుతుంది. ఓకే, అన్ని సక్రమంగా జరగాలంటే అన్ని సక్రమంగా జరగాలంటే ముఖ్యంగా చేయాల్సింది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పూజ చేయాలి. దాంతోపాటు శ్రీ ఆంజనేయ స్వామి పూజ చేయాలి. కాబట్టి వీళ్ళ కులదైవము శ్రీనివాసుని, అంటే వెంకటేశ్వర స్వామి శ్రీనివాసుని పూజించాలి. ఆ పూజించినట్టుగైతే ఎలాంటి దోషాలు కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ తొలగిపోతాయి, ఆరోగ్యాలు బాగుంటాయి, మనశ్శాంతిగా కలుగుతుంది. ఓకే గురుగారు, మీకు ఎలాంటి దోషాలు ఉన్నా కూడా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. గురుగారు మీతో మాట్లాడతారు. ధన్యవాదాలు గురుగారు. ఓం నమః శివాయ నమః.